చెప్పాలంటే నిస్సాన్ ఇండియాలో 1965 నుంచి బిజినెస్ అయితే చేస్తుంది. అప్పట్లో ఇండియన్ ఆర్మీ కోసం జోంగా వెహికల్స్ ను తయారు చేసి ఇచ్చింది. దీనిలో 100 యూనిట్లు సివిలియన్స్ కూడా దొరికాయి. కానీ ఇండియాలో ప్యాసింజర్ కార్స్ బిజినెస్ లో నిస్సాన్ 2005లోనే అడుగుపెట్టింది. నిస్సాన్ ఇండియాలోకి వచ్చినప్పటి నుంచి దానిపైన ఒక రకమైన ఇంప్రెషన్ అయితే ఉంది. అదేంటంటే ఈ బ్రాండ్ కి ఎప్పుడు ఒకే టైంలో ఒకే కారు మాత్రమే హిట్ అవుతుంది, మిగతావన్నీ ఫెయిల్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ మీరు గమనిస్తే నిస్సాన్ మైక్రా హిట్ అయినప్పుడు మిగతా ఏ కారు అమ్ముడుపోలేదు. ఆ తర్వాత నిస్సాన్ టెరానో టైం వచ్చింది, అప్పుడు కేవలం అది మాత్రమే అమ్ముడైంది, మిగిలినవి ఏవీ రికవరీ కాలేదు. అయితే ఇప్పుడు నిస్సాన్ మ్యాగ్నైట్ ఎరా వచ్చింది. ఇప్పటికీ వీరి మ్యాగ్నైట్ మాత్రమే సక్సెస్ఫుల్ గా ఉంది. ఈ ఒక్క కారు బలంతోనే నిస్సాన్ ఇండియాలో ఊపిరి పీల్చుకుంటుంది. మీరు చూస్తే మ్యాగ్నైట్ నిస్సాన్ కి ఆక్సిజన్ సపోర్ట్ లాంటిది, పోర్షేకి కయాన్ లాంటిది. ఇండియాలో సంవత్సరాలుగా వెంటిలేటర్ పైన ఉన్న ఒక బ్రాండ్ ఎలాగో మారుతి సుజుకి హుండైలను తట్టుకొని తన మ్యాగ్నైట్ ని అమ్ముతుంది. ఈ ఆటో మేకర్ బ్రాండ్ కి ఇండియాలో పెద్దగా బ్రాండ్ వాల్యూ అయితే లేదు, లెగసీ కూడా లేదు. వీరి మొత్తం పోర్ట్ఫోలియో కూడా డిస్కంటిన్యూ అయిపోయింది. అయినా మనం చూస్తుంటే బయ్యర్స్ కళ్ళు మూసుకొని నిస్సాన్ మ్యాగ్నైట్ పైన డబ్బు పెడుతున్నారు, ఇంకా కొనేస్తున్నారు. నిస్సాన్ మ్యాగ్నైట్ యొక్క ఈ అనవసర విజయాన్ని ఈ వీడియోలో అయితే మనం డీకోడ్ చేయబోతున్నాం. ముందుగా మ్యాగ్నైట్ ఎందుకు నిస్సాన్ కి ఆక్సిజన్ సపోర్ట్ గా మారిందో అర్థం చేసుకోండి. ఇవి నిస్సాన్ కి సంబంధించి ఇండియాలో గత కొన్ని నెలల సేల్స్ నెంబర్స్. ఇందులో మీరు చూస్తే నిస్సాన్ కి ఇండియాలో మొత్తం 2 కార్స్ మాత్రమే ఉన్నాయి. అందులో ఎక్స్ట్రైల్స్ నెంబర్స్ చాలా తక్కువగా ఉన్నాయి. అసలు ఈ కారు గురించి ఎవరికీ తెలియదు. అయితే అమ్మకాలు జరిగినవన్నీ మ్యాగ్నైట్ కారువే. గత 5 నెలల్లో సేల్స్ చూస్తే మ్యాగ్నైట్ యావరేజ్ గా నెలకు 2000+ యూనిట్లతో అమ్ముడవుతుంది. అయితే ఈ మ్యాగ్నైట్ సేల్స్ వెనక 2 తెలివైన కారణాలు అయితే ఉన్నాయి. నిజానికి నిస్సాన్ 2 USPs ను, అంటే యూనిక్ సెల్లింగ్ ప్రపోజన్స్ ను ఒకే కారులో ఎఫెక్టివ్ గా కలిపింది. సింపుల్ గా చెప్పాలంటే నిస్సాన్ హ్యాచ్ బ్యాక్ ప్రైస్ లో సబ్ కాంపాక్ట్ ఎస్యూవీని ఇచ్చింది. దీని ప్రైస్ పైన ఒకసారి మనం దృష్టి పెడితే దీని బేస్ మోడల్ కేవలం 5.99 లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ ప్రైస్ లో మార్కెట్ లో మరే ఇతర కార్ అయినా తీసుకుంటే హ్యాచ్ బ్యాక్ తప్ప మరేమీ దొరకదు. అందుకే మ్యాగ్నైట్ ని మార్కెట్ లో 2 పాపులర్ హ్యాచ్ బ్యాక్స్ అయిన మారుతి స్విఫ్ట్, బొలానోతో కంపేర్ చేశాం. కొంతమంది అంటారు హ్యాచ్ బ్యాక్స్ ను సబ్ కాంపాక్ట్ ఎస్యూవీతో ఎందుకు కంపేర్ చేస్తున్నారు అని. దీనికి కారణం ప్రైస్ రేంజ్. గత నెలలోనే నిస్సాన్ మ్యాగ్నైట్ ఫేస్ లిఫ్ట్ ని మైనర్ అప్గ్రేడ్స్ తో లాంచ్ చేసింది, కానీ ప్రైస్ లో ఎలాంటి మార్పు అయితే చేయలేదు. అంటే మ్యాగ్నైట్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ 5.99 లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది. కంపారిజన్ కోసం సుజుకి స్విఫ్ట్ స్టార్టింగ్ ప్రైస్ 6.49 లక్షలు. అంటే స్విఫ్ట్ హ్యాచ్ బ్యాక్ అయినప్పటికీ మ్యాగ్నైట్ కంటే 50,000 కాస్ట్లీ అయింది. అదే విధంగా మారుతి సుజుకి బెలానో బేస్ మోడల్ 6.66 లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే బెలానో మ్యాగ్నైట్ మధ్య దాదాపు 70,000 ప్రైస్ తేడా ఉంది. మ్యాగ్నైట్ ను ఈ ఖచ్చితమైన ప్రైస్ పాయింట్ కారణంగానే హ్యాచ్ బ్యాక్ బడ్జెట్ ఉన్న బయ్యర్స్ కు కూడా వాళ్ళ బడ్జెట్ లో సబ్ కాంపాక్ట్ అయినప్పటికీ ఎస్యూవీ దొరుకుతుంది. మ్యాగ్నైట్ ని రెండో యూఎస్పీ గురించి చెప్పాలంటే అది దాని సెగ్మెంట్. 2020లో ఈ కార్ ని సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్ లో లాంచ్ చేశారు. దీని డైరెక్ట్ కాంపిటేటర్స్ అయిన టాటా నెక్సాన్, కియా సోనట్, మహేంద్ర XUV 3XO, మారుతి బ్రెజా, రెనో కైగర్ కూడా మరో డూ బ్రాండ్ అనమాట. రెనోకి ఇండియాలో బూస్టర్ గా పనిచేస్తుంది. మ్యాగ్నైట్ లో సైజ్ తప్ప దాని కాంపిటేటర్స్ తో కంపేర్ చేస్తే ఏది స్పెషల్ ఫ్యాక్టర్ లేదు. మ్యాగ్నైట్ లో 999cc న్యాచురల్ ఆస్పిరేటెడ్ 3 సిలిండర్ ఇంజన్ ఉంది. ఇది 71 bhp పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. రెండో ఇంజన్ ఆప్షన్ 1 లీటర్ 3 సిలిండర్ టర్బో పెట్రోల్. ఇది 99 bhp పవర్ ఇస్తుంది. టర్బో లేకుండా మ్యాగ్నైట్ ని తీసుకుంటే 1 లీటర్ న్యాచురల్ ఆస్పిరేటెడ్ ఇంజన్ నిజంగా చాలా స్లోగా అనిపిస్తుంది. సెగ్మెంట్ లోని వేరే కార్స్ ఎగ్జాంపుల్ గా నెక్సా, బ్రెజా లేదా XUV 3XO వీటిలో మ్యాగ్నైట్ కంటే పెద్ద ఇంజన్స్ ఇంకా పవర్ఫుల్ ఇంజన్స్ ఉన్నాయి. అయినప్పటికీ ఇంత గట్టి సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ స్పోర్టీస్ లో మ్యాగ్నైట్ ఇంత తేలికైన స్పెక్స్ తో తన సేల్స్ ని ఎలా నిలబెట్టుకుంది? దీనికి కారణం నిస్సాన్ మ్యాగ్నైట్ ని 2 సెగ్మెంట్ బయర్స్ ను అట్రాక్ట్ చేసేలా డిజైన్ చేశారు. ఒకటి హ్యాచ్ బ్యాక్ బడ్జెట్ ఉండి ఎస్యూవీ కారు కోరుకునే వాళ్ళు, రెండవది మంచి సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ కొనే బడ్జెట్ లేని కానీ హ్యాచ్ బ్యాక్ కూడా కొనకూడదు అనుకునే వాళ్ళు. ఈ 2 రకాల బయర్స్ ను సాటిస్ఫై చేసేలా మ్యాగ్నైట్ ని తయారు చేశారు. మ్యాగ్నైట్ ఈ ఎస్యూవీ ఫీచర్స్ గురించి చెప్పాలంటే దాని ప్రైస్ రేంజ్ లో ఉన్న బెలానో, స్విఫ్ట్ లాంటి కార్స్ తో పోలిస్తే దీని సీటింగ్ పొజిషన్ చాలా హైట్ లో ఉంటుంది. దీని గ్రౌండ్ క్లియరెన్స్ 205 mm ఉంటుంది. ఇది దాని కాంపిటేటర్స్ అయిన వెన్యూ, బ్రెజా, XUV 3XO కంటే చాలా ఎక్కువ. అంటే ఇది కేవలం హ్యాచ్ బ్యాక్స్ కంటే కాదు, సెగ్మెంట్స్ లోని వేరే సబ్ కాంపాక్ట్ ఎస్యూవీస్ కంటే కూడా హైట్ గా ఉంటుంది. ఇది బెటర్ ప్రాక్టికాలిటీ, రోడ్ ప్రెజెన్స్ ఇస్తుంది. మ్యాగ్నైట్ డైమెన్షన్స్ బొలానోలో, స్విఫ్ట్ లాంటి హ్యాచ్ బ్యాక్ తో పోలిస్తే మ్యాగ్నైట్ స్విఫ్ట్ కంటే 134 mm పొడవు, బెలానో కంటే 4 mm పొడవు, విడ్త్ లో స్విఫ్ట్ కంటే 23 mm, బొలానో కంటే
13 mm ఎక్కువ. హైట్ లో స్విఫ్ట్ కంటే 52 mm, బొలానా కంటే 72 mm ఎక్కువ. వీల్ బేస్ లో కూడా స్విఫ్ట్ కంటే 50 mm పెద్దది. సబ్ కాంపాక్ట్ ఎస్యూవీని హ్యాష్ బ్యాక్ తో పోల్చినప్పుడు పెద్దగా ఉంటుందని క్లియర్ అవుతుంది. కానీ మ్యాగ్నైట్ విషయంలో ఫోకస్ సెగ్మెంట్ పైన కాదు, ప్రైస్ పాయింట్ పైన ఉంది. ఎందుకంటే 6 లక్షల దగ్గరలో మరే ఎస్యూవీ కూడా దొరకదు. అయితే మ్యాగ్నైట్ ప్రైస్ రేంజ్ లో టాటా పంచ్ ఉంది. మ్యాగ్నైట్ కి సంబంధించి అన్ని పాయింట్స్ పంచ్ కూడా అప్లై అవుతాయి. అందుకే పంచ్ సేల్స్ చార్ట్ లో దూసుకెళ్లిపోతుంది. కానీ మ్యాగ్నైట్ ఇండియాలో చనిపోయిన బ్రాండ్ కి చెందిన కార్ అయినప్పటికీ ఇది బిజినెస్ చేస్తుందంటే అది నిజంగా అప్రిషియేట్ చేయాల్సిన విషయమే. నిస్సాన్ మ్యాగ్నైట్ సేల్స్ లో అన్నిటికీ గట్టి పోటీ అయితే ఇస్తుంది. ఈ నిస్సాన్ మ్యాగ్నైట్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ లో తప్పకుండా చెప్పండి.